Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మరో యూటర్న్. తల్లికి వందనం పథకం అమలుపై ట్విస్ట్. గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని టీడీపీ కూటమి నేతలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సూపర్ 6 పేరుతో ఇంటింటికి పంపిణీ చేసిన హామీ పత్రంలోనూ ఇదే విషయాన్ని కూటమి స్పష్టం చేసింది. చంద్రబాబు మరో యూటర్న్. తల్లికి వందనం అమలుపై ట్విస్ట్. గత వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సూపర్ 6 పేరుతో ఇంటింటికి పంపిణీ చేసిన హామీ పత్రంలోనూ ఇదే విషయాన్ని కూటమి స్పష్టం చేసింది. ఈ పథకం కింద స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 నగదు అందిస్తామని చెప్పింది. ఇంట్లో 4 విద్యార్థులు ఉంటే 60,000 అందిస్తామంటూ మాటలు చెప్పింది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలలో ఒక తల్లికి మాత్రమే అని పేర్కొనడం గందరగోళానికి దారితీసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి ఏటా 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం గైడ్లైన్స్లో పొందుపరిచింది. ఇది 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను స్కూల్ లేదా కాలేజీలకు పంపే వారికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి తల్లి వందనం అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు తల్లికి మాత్రమే 15,000 ఇస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ పథకానికి ఆధార్ కార్డుతో పాటు 75% హాజరు తప్పనిసరి చేసింది కూటమి ప్రభుత్వం.